వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ITCSA అనేది ఇండియన్ తెలుగు సివిల్ సర్వీస్ అసోసియేషన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఎక్కడ చదువుకున్నా కూడా మనం ఏదైనా ఒక బలమైన నిర్ణయం, కోరిక ఒకటి ఉంది, ఆ గోల్ వైపు మనం మీద పరిగెత్తాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు వచ్చేసి సాధించవచ్చు. ఈ మధ్య ఏదో ఒక సినిమాలో చెప్తారు, మనము పవర్ఫుల్ ప్లేస్లో పుట్టాల్సినటువంటి అవసరం లేదు, మనం పుట్టిన చోటనే పవర్ఫుల్గా చేయొచ్చు అనేదానికి నిదర్శనం ఇదే వేదిక అని నేను చెప్పగలను, గర్వంగా చెప్పగలను. అప్పట్లో IAS IPS అయినటువంటి వాళ్ళు అంటే లింగం మాలకొండయ్య గారు, తర్వాత ఎక్కడో తీవ్రవాదులకి బలైనటువంటి LV రెడ్డి గారు, అలాగే పక్క కందుకూరు చూసినట్లయితే మాలకొండయ్య గారు, DGA గారు, అట్లానే విద్యాసాగర్ గారు, ఆయన కూడా IAS ఆఫీసర్ అయినారు ఇక్కడి నుంచి. వాళ్ళందరి స్ఫూర్తితో తర్వాత ఆర్వి రెడ్డి గారు ఇక్కడి నుంచి వాళ్ళు మైగ్రేట్ అయ్యి కొత్తగూడెం వెళ్ళారు. అప్పుడు నాన్న చెప్తూ ఉండేవాళ్ళు అనమాట, అటు రాజకీయ పరంగా చూసినట్లయితే మేము మంత్రిగా చేశారు, వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగడం, గెలవడం, ఓడిపోవడం, ఆ పర్మనెంట్ ఉండడం ఉండకపోవడం, తర్వాత ఆయన మంత్రిగా ఉన్న సమయంలో జయప్రకాష్ నారాయణ గారు కలెక్టర్గా ఉండడం, ఆ ఫొటోస్ అన్నీ చూసేటటువంటి ఒక బలమైన ముద్ర నాలో ఉండేది. ఆయన ఎప్పుడు కూడా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఫాదర్ ఎప్పుడైనా జిల్లా మీటింగ్ జరిగినప్పుడు కూడా కలెక్టర్ ఆఫీస్ ఎట్లా ఉంటుంది, జిల్లా పరిషత్ కార్యాలయం ఎట్లా ఉంటుంది, SP ఆఫీస్ ఎట్లా ఉంటుంది, దూర బంధువు చంద్రశేఖర్ రెడ్డి గారు, కోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, వారు ఐజీగా ఉన్నారు. అట్లా అంతా మైండ్లో వచ్చేసి బలంగా నాటుకొని పోయింది. సివిల్ సర్వీసెస్ రాస్తే మనము ఒక దేశం యొక్క నిర్మాణంలో మనం భాగస్వాములు కావచ్చు అనేటటువంటి ఒక బలమైన ముద్ర వేయగలిగారు. మా నాన్నగారు చేసినటువంటి అది కృషి ఎట్లాంటిదంటే, ఈరోజు మనం సడన్గా ఒక పెద్ద మర్రి చెట్టు చూసి అబ్బా ఇంత పెద్ద చెట్టు ఎలా అయింది అని అనుకుంటా ఉంటాం, కానీ ఆయన జీవితాన్ని ఒక విత్తనం స్టేజ్ నుంచి ఆ చెట్టు అయ్యేంత స్టేజ్ వరకు కూడా ప్రతిరోజు నీళ్లు పోస్తూ దాన్ని కాపాడుకుంటూ ఈరోజు నన్ను ఈ స్టేజ్కి తీసుకుని వచ్చారు. మీకు మా అమ్మకి ఈరోజు మదర్స్ డే అని కూడా చెప్పారు. అమ్మ వచ్చావు కదా, మా అమ్మ నేను పిలవలేదు అనింది, అమ్మను కూడా పిలిచే స్టేజ్కి తీసుకురావద్దని చెప్పాను నేను. కరెక్టే కదా, బిడ్డ వస్తున్నాడంటే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయినా రావాల్సిందే, ఇక్కడికి ఊర్లోకి పోలని చెప్పాను. ఎందుకంటే దారులన్నీ ఇరుగ్గా ఉన్నాయి, మీ అందరూ కూడా కార్లు ఉన్నాయి, నేను పోయి మిమ్మల్ని అందరినీ పిలిచి నగరంలో మళ్ళీ పోలీసులకి ఇబ్బంది, మీరంతా చూసే ఉంటారు. నాకు మనం పోవడం వల్ల ఈ నలుగురికి ఇబ్బంది కలగకూడదు అనుకునేటువంటి వాడిని. అందుకే సెలెక్ట్ అయిన మొదటి రోజు నాన్నకు చెప్పాను, నాన్న నీకు ఒక 10 చెట్లు వేసుకునే స్థలం ఉన్నట్లయితే ఈరోజు స్టార్ట్ చేయి, మనం ఏ వయసులో చెట్లు వేస్తున్నామని మాత్రం చూడొద్దు అని చెప్పాను. ఆయన మేమందరం ఒక స్నేహితుల్లాగా ఉండేవాళ్ళం. సో అందువల్ల ఇన్ని చెట్ల మధ్యలో మీరు ఆరుబయట ఎండాకాలం మా మామను చూస్తున్నాము, చందమామను చూస్తున్నాము. సో థ్యాంక్ యూ, మీరు చాలా శ్రమపడ్డారు, ఎన్నో వేల చెట్లు నాటారు. కృషి వల్ల మిత్రులు మీరు, వృక్షో రక్షతి రక్షిత అని మనం చదవడమే కాదు చేశారు. చాలామంది కోటీశ్వరులు, 100 కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళు కూడా 4 చెట్లు నాటినట్లే. ఇందాక నేను చెప్పినట్టు కనిగిరికొండ, కాసిరెడ్డి మామ అండ, అట్లానే ఈ చెట్ల నీడ కూడా ఉండాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఎన్నో హైవేలు వెళ్తూ ఉన్నాయి, చుట్టుపక్కల రోడ్లన్నీ వచ్చాయి, చాలా హైవేస్ వచ్చాయి, రైల్వే ట్రాక్స్ వచ్చాయి, చాలామంది ఆఫీసర్స్ అందరూ కష్టపడ్డారు. మీరందరూ కూడా విదేశాల్లో వచ్చి స్థిరపడ్డారు. మీరందరూ వచ్చేసి మీరు తినే పిజ్జాలు, బర్గర్లు, ఐఫోన్లు వీటన్నిటిని మానేస్తే కనీసం ఫ్యామిలీకి 4 ఎకరాలు అయితే కొనుక్కోవచ్చు. ఎందుకంటే గర్వంగా చెప్పగలను, ఈ స్థలం కూడా 2 లక్షలకే కొన్నారు. ఒక్కొక్కళ్ళ ఇంట్లో 5 ఐఫోన్లు, 10 ఐఫోన్లు, కార్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఏదైనా చేయాలి ఈ ప్రాంతాన్ని అనుకున్నట్లయితే అది తొండలు గుడ్డు పెట్టని ప్రదేశమైనా కూడా చిన్న చెట్లైనా పెరుగుతాయి.
దయచేసి మనిషికి ఒక ఎకరా అయితే వేసుకోండి, కనీసం చెట్లు అయితే పెరుగుతాయి. ఇది నా సిన్సియర్ అడ్వైజ్, ఎందుకంటే నేనేం చెప్పదలుచుకోవట్లేదు. సో మీరందరూ పాటిస్తారు, ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వచ్చి మొక్కలు నాటే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తాను. సో మీరందరూ మీకోసం చెట్లు నాటుకోండి. సో అది సో సాధు నరసింహారెడ్డి ఆయన ITCS అనేటువంటి దాన్ని స్థాపించి వాడవాడలో వెళ్ళి కాలేజీలకు వెళ్ళి ఆయన తెలుగు మీడియం నుంచి వచ్చారు. అసలు చదవచ్చు, మనం అనుకున్న లక్ష్యాన్ని మనం సాధించవచ్చు అని బలంగా నమ్మి ఆ తెలుగు సివిల్ సర్వీస్ అసోసియేషన్ స్థాపించి ప్రతి సంవత్సరం సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొని వచ్చి కాలేజీలకు వెళ్ళడం, ఒక ఆర్ఫనైజింగ్ కూడా ఆయన అడాప్ట్ చేసుకున్నారు. దాంట్లో వచ్చేసి తమ యొక్క పిల్లల బర్త్డేస్ కావచ్చు, వాళ్ళ జీవితంలో ముఖ్యమైనటువంటి అకేషన్స్, వీటన్నిటిని కూడా అక్కడ ఎంతో నిస్వార్థంగా ఆయన చేసుకున్నారు. ఇంకా మేమన్నా అక్కడికి ఇక్కడికి వెళ్ళి చేస్తూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం, కానీ ఆయనైతే మాత్రం అంతటి నిస్వార్థమైనటువంటి పరుడు నేను ఎక్కడ చూడలేదు. సాధు మనస్ఫూర్తిగా నేను ఒకసారి నిలబడి అందరికీ థ్యాంక్ యూ. ఎప్పుడో 11 ఏళ్ళ క్రితం 14 ఏళ్ళ క్రితం ఆయన నాటిన చెట్టు ఎక్కడే ఉంది, పెద్దగా నిలబడి కనిపిస్తుంది. సివిల్ సర్వీసెస్లో విజయం చేరుకున్నటువంటి వారిని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉత్తేజపరిచేందుకు మంచి ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టిన పెద్దలు రమేష్ రెడ్డి గారు. ఎందుకంటే మేము ప్రతి ప్రాంతం ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా గర్వంగా చెప్పుకుంటాం. కలిగి అనగానే IPS రమేష్ రెడ్డి గారు, పవన్ కుమార్ రెడ్డి గారు ఆయన చెప్పుకుంటూ ఉంటాం. అదే తీరులో మరి జిల్లా వాసులు ముగ్గురు మరి సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అయ్యి మరి ప్రాంతంలో మంచి పేరు ఇచ్చినందుకు వారికి భగవంతుడు ఇంకా ఇంకా మంచి శిఖరాలు తీసుకెళ్ళి వారి యొక్క జీవితం ఇంకా మంచిగా ఉందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధిలో ముగ్గు కాసిరెడ్డి గారి పాత్ర చాలా గొప్పది. ఆయన పల్లెటూరులో జన్మించినప్పటికీ మరి పల్లెటూరులో ఎలా ఉంటుంది వాతావరణం, ఎలా అభివృద్ధి చేయాలని చెప్పేసి చదువుకున్న వ్యక్తిగా ఆయన 40 years రాజకీయ జీవితంలో ఎంతో కష్టపడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినందుకు కాసిరెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే రమేష్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా ప్రాంతంలో పెట్టి ఉత్తేజపరిచి ఈ ప్రాంత వాసుల్లో మళ్ళా ఇంకా ఇంకా మంచి చాలా మందిని సివిల్ సర్వీస్లో తీసుకెళ్ళి వాళ్ళని విజయం చేపట్టే విధంగా పనిచేసి ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసే పైన ఉపయోగిస్తారని చెప్పేసి ఆశిస్తూ అవకాశం అధ్యక్షుడు వారి ధన్యవాదాలు చేస్తున్నాం. బట్ 10 మార్క్స్తో అది ఫెయిల్ అవడం వల్ల మళ్ళీ మొదటి నుంచే స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో అంత దగ్గరికి వెళ్ళిన ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే బైనరీగా మనకి 0 or 1, మనం అయితే ఫెయిల్ అవుతాం లేదా పాస్ అవుతాం. సో స్టూడెంట్స్కి నా అడ్వైజ్ ఏంటంటే, సో మీరు రిజల్ట్ పైన ఫోకస్ చేయకుండా మీ ప్రాసెస్ పైన ఫోకస్ చేస్తే మనకి రిజల్ట్తో సంబంధం లేకుండా మనం అట్లీస్ట్ మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పైన ప్రిపరేషన్ ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ రమేష్ రెడ్డి సార్ కింద స్పెషల్ థ్యాంక్స్. సో సార్ వాళ్ళు లేకపోతే ITCSA అండ్ సో వీళ్ళందరూ మన ఈ ప్రిపరేషన్ని ఇంక్లూజివ్గా తయారు చేశారు సివిల్ సర్వీసెస్కి. ఒకప్పుడు IAS IPS అంటే మనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉండి లేకపోతే ఫైనాన్షియల్ పవర్ ఉండే వాళ్ళే వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇలాంటి ఇనిషియేటివ్స్ వల్ల బ్యాక్వర్డ్ సెక్షన్స్ నుంచి కూడా మనకి కాంపిటీషన్ కనపడుతుంది. సో అది మన దేశాన్ని కూడా చాలా ముందుకు తీసుకెళ్తున్నాయి. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మన ఉదయకృష్ణారెడ్డి అన్నకి అండ్ భార్గవ్ అన్నకి, సో వాళ్ళకు కూడా వాళ్ళ బెస్ట్ వాళ్ళ సర్వీసెస్లో వాళ్ళు రాణించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదికని అలంకరించి ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి ప్రజలందరికీ, శ్రోతలందరికీ నమస్కారం. అయితే కనిగిరితో నాకు ఒక ప్రత్యేక అనుభవం ఉంది. బిఫోర్ దట్ కానిస్టేబుల్గా వదిలి ఇప్పుడు మళ్ళీ IPS ఆఫీసర్గా చేరబోతూ సివిల్ సర్వీస్లో సెలక్షన్ అయ్యి కనిగిరికి రావడం జరిగింది. అది కనిగిరితో నాకున్నటువంటి ఒక స్పెషల్ ఎమోషనల్ అటాచ్మెంట్. రెండో దీనికంటే ముందు అసలు నేను కానిస్టేబుల్ నుంచి IPSగా రావటానికి ముందు కూడా నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేటువంటి చేస్తూ ఉండేవాడిని. అయితే నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఒక సండే మ్యాగజైన్లో ఒక కథనం వచ్చింది. అది ఒక సివిల్ సర్వీసెస్ విజేత కథనం. అయితే దాని టైటిల్ ఏంటంటే విజయాన్ని గదిలో బంధించి సాధించిన యువకుడు అని. అయితే విజయాన్ని గదిలో బంధించి సాధించిన యువకుడు ఏంటది అని చెప్పేసి నేను చాలా ఆసక్తిగా దాన్ని చదవటం జరిగింది. దాంట్లో ఒక యువకుడు
తన చివరి సివిల్ సర్వీసెస్ అటెంప్ట్లో దానికి ముందు ఎన్నో అవమానాలు మరియు నువ్వేం సాధిస్తావు, ఇంక నీకు లాస్ట్ అటెంప్టే కదా, ఇంక నువ్వేం సాధిస్తావు అని చెప్పి డిస్కరేజ్ చేసేటువంటి ఒక అన్హెల్దీ ఎన్వైర్న్మెంట్లో ఉండి ఎవరు తనని గుర్తుపట్టకూడదని చెప్పేసి ఒక గుండు చేపించేసుకొని ఒక గదిలో తనను బంధించుకొని సివిల్ సర్వీసెస్కి కసిగా చదివి ఆల్ ఇండియా స్థాయిలో డబల్ డిజిట్లో ర్యాంక్ తీసుకొచ్చి ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యారు అనేది ఆ కథనం. అయితే నేను ఇలాగే స్ఫూర్తిని ఎక్కడున్నా తీసుకునేటువంటి వ్యక్తిని కాబట్టి దాన్ని నేను కత్తిరించి నా హాస్టల్లో గదికి అతికి పెట్టుకొని నేను ప్రిపరేషన్లో చేసేటప్పుడు డిగ్రీ చదివేటప్పుడు దాన్ని చూస్తూ స్ఫూర్తి పొందేవాడిని. అయితే అదే యువకుడిని నేను సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ సాధించిన తర్వాత యాదృచ్ఛికంగా కలవటం అనేటువంటిది జరిగింది హైదరాబాద్లో. అంటే ఒకప్పుడు నా స్ఫూర్తి అనేటువంటి వ్యక్తిని నేను ఆ స్ఫూర్తితో ర్యాంకు సాధించిన తర్వాత కలవటం అనేటువంటిది జరిగింది. అది ఎవరో కాదు, గౌరవనీయులు శ్రీ ఆవుల రమేష్ రెడ్డి సార్ గారు. సో సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇన్స్పిరేషన్ నన్ను సివిల్ సర్వీసెస్ వైపు నడిపించినందుకు. దాని తర్వాత వస్తేనట్టయితే రెండవ అంకం, ఎవరికైనా స్ఫూర్తి ఉన్నంత మాత్రాన లక్ష్యం అనేటువంటిది సిద్ధించదు. దానికి ఒక ప్రణాళిక అనేటువంటిది ఉండాలి. ఆ ప్రణాళికని అమలు చేసేటువంటి కఠోరమైనటువంటి క్రమశిక్షణ అనేటువంటిది ఉండాలి. ఆ ప్రణాళిక నా దగ్గర ఉంది. దాన్ని అమలు చేసేటువంటి కఠోరమైనటువంటి క్రమశిక్షణని నేను చేయగలుగుతాను. కానీ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించేటువంటి తల్లిదండ్రులు నేను చిన్నతనంలోనే కోల్పోయాను. ఆ సమయంలో మా మావయ్య గారు, కోటిరెడ్డి గారు, నాకు వెన్నంటే నుంచొని నువ్వు వెళ్ళు, మీకు ఎంత దూరమైనా నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి వెన్నంటే నుంచొని నాకు ఒక మొక్కవోని ధైర్యాన్ని ఇచ్చారు. దాని తర్వాత వచ్చినట్లయితే నేను ప్రిపరేషన్ చేస్తున్న టైంలో నాకు స్నేహితులు అనేటువంటి వాళ్ళు కూడా ఎంతో తోడ్పాటు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా నేను సివిల్ సర్వీసెస్ని సాధించడానికి ముందుకు వెళ్తూ ఉన్నాను. కానీ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యాను ఇంటర్వ్యూకి వెళ్ళి, సెకండ్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యాను, థర్డ్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యాను, ఫోర్త్ అటెంప్ట్లో ఆల్ ఇండియా 780th ర్యాంక్ వచ్చింది. 780th ర్యాంక్ వచ్చింది. కానీ నేనైతే లక్ష్యం పెట్టుకున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లో నాకు పోస్ట్ అనేటువంటిది రాదు. దానికి ఆ సమయంలో మీడియా కథనాలన్నీ చాలా చాలా అటెన్షన్ అనేటువంటిది గ్రాప్ చేస్తూ ఉన్నాయి. ప్రతిరోజు నా మొబైల్ మోగుతూనే ఉండేది, ఫలానా ఛానల్ నుంచి, ఫలానా పేపర్ నుంచి, ఫలానా న్యూస్ పేపర్ నుంచి. కానీ నాకు యాదృచ్ఛికంగా ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ నన్ను విష్ చేస్తూ అండ్ నన్ను వార్న్ చేస్తూ వచ్చింది. అది చంద్రశేఖర్ రెడ్డి సారు, నువ్వు లక్ష్యం సాధించావు కానీ ఇంకా నీ పూర్తిగా సంపూర్ణ లక్ష్యం అనేటువంటి సిద్ధించలేదు. నువ్వు మీడియా అటెన్షన్ని పట్టించుకోకుండా నీవు లక్ష్యం వైపు దూసుకెళ్ళాలి మళ్ళీ అని చెప్పేసి నన్ను హెచ్చరించడం జరిగింది. సారు ఆల్ ఇండియా సర్వీసెస్ నువ్వు లక్ష్యాన్ని సాధించాలని చెప్పారు. అలాగే ఈరోజు నేను ఆల్ ఇండియా సర్వీసెస్ లక్ష్యాన్ని సాధించాను. అయితే మళ్ళా ఫోన్ వచ్చింది నాకు ఈ ఇయర్. మళ్ళా ఫోన్ వచ్చి ఆల్ ఇండియా ర్యాంకు మీన్ ఐపీఎస్కి అయితే సెలెక్ట్ అయ్యావు, నెక్స్ట్ లక్ష్యం ఐఏఎస్ సాధించాలని చెప్పి కూడా సార్ నాకు చెప్పడం జరిగింది. ఇది ఎలా సాధ్యమైంది అని అంటే ITCSA, ఇండియన్ తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్. అయితే దీని గురించి నేను అప్పుడు ఒక వెబ్సైట్లో చదవటం జరిగింది. తెలుగు విజేతల కథనాలన్నీ దాంట్లో పెట్టేవాళ్ళు అప్పట్లో. తర్వాత అది ఇన్యాక్టివ్ అయిపోయింది. తర్వాత లాస్ట్ 4-5 years నుంచి చాలా యాక్టివ్గా మళ్ళీ రావటం అనేటువంటిది జరిగింది. ఈ ITCSAలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఒకటి స్ఫూర్తి నింపడం, అంటే స్ఫూర్తి ఇన్స్పైర్ చేయటం అనేటువంటిది. రెండోది గైడెన్స్ చేయడం కూడా. టెలిక్రూట్స్ అనేటువంటి ఒక ఇనిషియేటివ్ని ITCSA ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ, సాధు నరసింహారెడ్డి సార్ కానీ, అదేవిధంగా రామరెడ్డి సార్ గారు, సందీప్ బాగా సార్, రమేష్ రెడ్డి సార్, ఈ టెలిక్రూట్స్ అనేటువంటి ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. ఎందుకంటే గైడెన్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఇన్స్పిరేషన్ ఉంది, కానీ ఎలా చదవాలి, దేనికి ఆ పరిమితి ఏంటి, బుక్ లిస్ట్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, ఇవన్నీ టెలిక్రూట్స్ అని ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని
దాంట్లో మెంబర్స్గా పెట్టి రూరల్ విద్యార్థులకు కూడా దాన్ని ఆ లక్ష్యాన్ని సాధించే విధంగా చేసేందుకు కూడా కృషి చేస్తుంది. అండ్ ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేస్తున్న ఐటీసీఎస్ఏకి మరియు ముఖ్యంగా రమేష్ రెడ్డి సార్కి నా స్పెషల్ ధన్యవాదాలు. అండ్ నా జర్నీకి వస్తే నేను 2020లో ఐఐటి మెడ్రాస్ సివిల్ ఇంజనీరింగ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యానండి. సో ఇది నా 4th అటెంప్ట్. సో ఇది చాలా లాంగ్ జర్నీ. ఆల్రెడీ ఉదయ్ అండ్ నరసింహ చెప్పినట్టే ఇది ఎంతో ప్యాషన్ అండ్ పర్సివరెన్స్ ఉండాలండి. అంటే పట్టుదల ఎంతో ముఖ్యం దీనికి. అండ్ ఈ ముఖ్యంగా ఈ వేదిక ఎందుకు మనం ఇక్కడ అందరం కలుసుకున్నామంటే ఒక స్ఫూర్తి నింపుకోవడానికి అనమాట. సో నా జర్నీలో నాకు తెలిసిన 2 విషయాలు చెప్తా అండి. ముందుగా అందరికీ ఒక లక్ష్యం ఉండడం ఎంతో ఇంపార్టెంట్. ఆ లక్ష్యం ఏదైనా కావచ్చు. మనం ఒక సివిల్ సర్వెంట్ అని ఒక లక్ష్యం ఉండొచ్చు, లేదంటే మన తల్లిదండ్రులను హ్యాపీగా చూడాలి అన్నది కూడా ఒక లక్ష్యమే. సో ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనం ఎంతో కృషి చేయాలి. అండ్ రెండోది నిజాయితీ. మనతో మనం నిజాయితీగా ఉండాలి. అండ్ సొసైటీలో తిరుగుతున్నప్పుడు మనం నిజాయితీగా ఉంటే ఆ సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుందని నేను చాలా నమ్ముతాను. సో క్లుప్తంగా ఏంటంటే నిజాయితీ అండ్ మన లక్ష్యం ఈ 2 ఉంటే సక్సెస్ అవుతామని నమ్ముతాను. సో మీరందరూ కూడా ఇది పాటిస్తూ మీరు సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రతి సంవత్సరం లాగానే తెలుగులో స్టేట్స్ ర్యాంక్ సాధించిన యువకులకు సన్మానం చేసే కార్యక్రమం చేపట్టారు త్రిపుర ఐపీఎస్ రమేష్ రెడ్డి గారు. కానీ ఎప్పట్లా హైదరాబాద్ కాకుండా తన సొంత ఊరిలో ఈసారి సన్మానం చేస్తున్నారు. దానికి కారణం ఏంటో, దీనికి ఉన్న చరిత్ర ఏంటో ఆయన తెలుసు. సార్ నమస్తే. నమస్తే సార్. ఎప్పుడు తెలుగులో ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఐపీఎస్ అని కాదు, సివిల్స్ ఎవరు బాగా సాధిస్తున్నారో వాళ్ళకి ముందు ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి ఆర్థికంగా మానసికంగా దృఢంగా బలం ఇస్తూ వాళ్ళందరూ ర్యాంకులు సాధించేవారు ప్రోత్సహించిన మీరు వాళ్ళందరికీ సన్మానం చేయడం కేవలం హైదరాబాద్కి పెట్టుకున్నారు గత కొన్ని సంవత్సరాలు. కానీ ఈసారి మొదటిసారి మీ సొంత ఊరిలో పెట్టారు. దీనికి ఒక కారణం ఉంది. ఆ బలమైన కారణం ఏంటో చెప్పండి. మురళి గారు, వెల్కమ్ టు కనిగిరి. కనిగిరి అంటే మనము చాలా వెనుకబడిన ప్రాంతం అనుకుంటాం. సో ఇది వెనుకబడి ప్రాంతంలో కనపడలేదు. అదే ఇంతకాలం వెనుకబడింది అని అనుకుంటున్నారు. కొన్ని కారణాలు ఉన్నాయి, కొన్ని బట్ అది హిస్టారికల్గా మనం ఫ్యూచర్లో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాము. సో ఇది నా సొంత స్వస్థలం. నేను 2007లో సెలెక్ట్ అయినప్పుడు, తర్వాత అంతకుముందు ఎప్పుడో సెలెక్ట్ అయిన వాళ్ళ ఇన్స్పిరేషన్ అంతా తీసుకొని అసలు తెలుగు మీడియంలో సివిల్ సర్వీసెస్ రాయొచ్చు, లేకపోతే గ్రామీణ ప్రాంతాల నుంచి అవుతారా కాదా అనేటటువంటి ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉండేది. కాలేజీలకి వీటన్నిటికి వెళ్ళినప్పుడు కూడా మనకి ఎక్కడ కూడా మనకి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది కనపడేది కాదు. సో ఒక్కసారి 2007లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. అట్లనే 2008లో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. తర్వాత ఈ ఐటీసీఎస్ఏ అనేది మీరు గమనిస్తూనే ఉన్నారు, తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్ అనేసి. దీంట్లో ఎవ్రీ ఇయర్ ఎవరైతే సెలెక్ట్ అవుతున్నారో వాళ్ళందరం ఒక గుడ్ విల్ జెస్చర్గా వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాము. తర్వాత అట్లనే మనము స్కూల్స్ కాలేజెస్కి అట్లా వెళ్తూ ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. ఇందాక మీరు అన్నారు చాలా పెద్ద బాధ్యత నా మీద పెట్టారు. నేను ఎవరిని ఏ విధంగా సపోర్టు అనేటటువంటి దాన్ని నేను ఐ డోంట్ లైక్ దాట్. జనరల్ లేదు అండి, నేను ఎవరికి ఏం సపోర్ట్ చేయలేదు. నేను చేసే సపోర్ట్ అలా ఏంటంటే జస్ట్ మేకింగ్ దమ్ బిలీవ్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్ అంతే. అంటే సపోర్ట్ అంటే సార్ డబ్బులు ఒకటే సమస్య కాదు, కానీ వాళ్ళకి టిప్స్ ఇవ్వడం, మానసిక ధైర్యం చేయడం, ప్లస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గ్రామీణ ప్రాంతంలో ఐడెంటిఫై చేయడం, బూస్టింగ్ కూడా అనేది ఇంపార్టెంట్. డబ్బులు అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఖచ్చితంగా. తర్వాత మీరు అన్నారు హైదరాబాద్ ఎందుకు చేస్తూ వచ్చినామంటే ఎక్కువ మంది రావడానికి అదంతా ఒక నియరెస్ట్ ప్లేస్ లాగా ఉండేది. ఇది నా సొంత ఊరు. ఈ ప్రాంతంతో నాకు చాలా అనుబంధం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం, ఈ చెట్లు ఇవన్నీ కానీ చూసినట్లయితే దాదాపు వీటన్నిటికీ ఒక 18, అంటే నేను సర్వీస్లో వచ్చిన ఫస్ట్ స్టెప్ నేను ఏం చేశానంటే, అందరము ఈ స్థాయిలో ఉన్న వాళ్ళము ఏదో ఒకటి మనం అచీవ్ అయిన తర్వాత సొంత ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలి అనుకుంటాం. ఈ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలనేటువంటి తపన నాలో ఎప్పటి నుంచో కూడా ఉండేది. నాన్న అడిగాను, నాన్న మనకు పొలం ఉందా అని అడిగాను.
ఆయన అనుకున్నారు వ్యవసాయం చేసే పొలం ఏమో, ఇక్కడ వ్యవసాయం ఏముందిరా అన్నట్టుగా అనేవాళ్ళు. వ్యవసాయంతో పాటు మనం సాయం చేసేదానికి రెండింటికి అనువైన పొలం కావాలని చెప్పాను నేను. సో ఈ ప్లేస్ అనేటువంటిది ఈరోజు ఒక వేదికగా నిలబడింది. జనరల్గా ఇప్పుడు ప్రతి సందర్భంలో ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాను. అట్లనే ఇక్కడ వచ్చేసి చాలా ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్స్ అన్ని. తర్వాత 16లో పవన్ సెలెక్ట్ అయ్యాడు, ఐపీఎస్ తమిళనాడు కేడర్లో ఉన్నాడు. అట్లనే రామిరెడ్డి అనే అబ్బాయి ఇక్కడి నుంచి సెలెక్ట్ అయ్యాడు. తర్వాత 2007 తర్వాత చాలామందికి చూసుకున్నట్లయితే మార్కాపూర్ నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, రాకేష్ అనేసి. గిద్దలూరు నుంచి జయచంద్ర భాను ఉన్నాడు. అట్లనే ఒంగోలు నుంచి దాదాపు ఒక 25-30 సెలక్షన్స్ వచ్చినాయి. సో ఈరోజు ఉదయ్ కృష్ణారెడ్డి అనేటటువంటి వ్యక్తి గురించి ఎక్కువగా చర్చ జరుగుతూ ఉన్నది. ఒక కానిస్టేబుల్ పదవిలో ఉండి తన ఎదుగుదలకి ఖచ్చితంగా స్కోప్ ఉంది అని నమ్మి ఆ ప్రయత్నంలో భాగంగా ఎదురైనటువంటి ఆటుపోట్లు వీటన్నిటిని చూసుకుంటూ ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసినటువంటి తీరు, మళ్ళీ వచ్చేసి ఈరోజు ఐపీఎస్కి సెలెక్ట్ అవుతారు అనేటటువంటి మనకి ఆ ర్యాంకింగ్ని బట్టి తెలుస్తుంది. సో తను ప్రకాశం జిల్లా కావడం మనకు అందరికీ తెలుసు, మనందరం చదువుకున్నాం. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి జన్మస్థలం, ఆయన పేరు మీదనే ఈ జిల్లాకి అది. సో ధైర్యం అనేటటువంటిది ఉంది మా అందరిలో. ఆ ధైర్యం ఉంది అని నమ్మించడం కోసమే ఈ వేదికను అనేటటువంటిది ఏర్పాటు చేశాను. అందరూ వచ్చారు, మీరు కూడా అందరూ నుంచి వచ్చారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై నేటివ్ ప్లేస్. అది మీకోసం అండి. సరే, ఉదయకృష్ణ గారితో పాటు మరో ఇద్దరు చేస్తున్నారు. అవును, కౌశిక్ వచ్చేసి ఒంగోలు నుంచి, తను వచ్చేసి ఐఐటిఎన్, తను కూడా వచ్చిన్నారు. సో కౌశిక్ కూడా లైక్ హ్యాపీ టు నో పెన్నమెట్ అనేటటువంటి గ్రామం ఉంది. అక్కడ సుబ్బయ్య స్కూల్ అనేటువంటిది చాలా ఫేమస్ అనమాట. అది ఎంతోమంది ప్రయోజకులను తయారు చేసినటువంటి ప్లేస్. తను ఐఐటీలో చదివాడు, సివిల్ సర్వీసెస్లో 225 ర్యాంక్ వచ్చింది. ఇంకొక అతను భార్గవ్ ఉన్నాడు. ఆ భార్గవ్ కూడా నాకు ఇంకా నేటివ్ ప్లేస్ తెలియదు, జస్ట్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను. ఈజ్ ఆన్ ది వే. అండ్ హైదరాబాద్ ఈవెంట్ అయితే ఉంది. హైదరాబాద్ ఈవెంట్తో పాటు ఇది, అది ప్రిలిమ్స్ తర్వాత ప్లాన్ చేస్తున్నాము, ఎందుకంటే చాలామంది ఇంకా రాస్తున్నారు ఎగ్జామ్స్ ప్రిలిమ్స్. సార్, దీని ఉద్దేశం చెప్పారు. మీ నాన్నగారు కోరుతూ పుట్టిన పెరిగే ప్రాంతాన్ని గుర్తించాలి, ఏదో సినిమా మహేష్ బాబు సినిమా డైలాగ్గా సొంత వరకు కొంత ఇవ్వాలి అనే భావం చూపించారు. బాగుంది. కానీ ఇంకా చాలామంది ఇక్కడ సివిల్స్కి రాయాలని, గ్రూప్ 1 రాయాలని ఉంటారు. ఇక్కడ ఒక అకాడమీ కనిపిస్తుంది, పెద్ద ఒక అకామిడేషన్ ప్రొఫైల్. దీనివల్ల వాళ్ళకి ఏం ఉపయోగం ఉంటుందా? లేదు, ఇక్కడ వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి కేవలం సివిల్స్ వాళ్ళకే మీరు ప్రయారిటీ ఇస్తారా? లేదా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన క్రీడలు చాలా ఉంటాయి, మీరు కూడా ప్లేయర్, అందులో వాళ్ళకు కూడా ఐడెంటిఫై చేసి ఇక్కడ కోచింగ్ కూడా చేస్తారు. ఎగ్జాక్ట్లీ, దీన్ని అంతా కూడా నేను ఒక అకాడమీ ఓరియంటేషన్తో ఆలోచిస్తున్నాను. అకాడమీ అంటే నా దృష్టిలో వచ్చేసి అతను అది సాయం నుంచి వ్యవసాయం వరకు ప్రతి భాగం కావాలి. సివిల్ సర్వీసెస్ అనేటటువంటిది మేము విజిబుల్గా ఉన్నాం కాబట్టి అదొకటే అంటారు, కానీ మీరు ఎప్పుడో చూసింటారు నేను రైతు పక్షపాతిని, అట్లనే క్రీడలను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను, అట్లనే ఇన్ని చెట్లు నాటాను, దాదాపు మీరు అన్ని చూసినట్లయితే. సో ఏదైనా కూడా ఇది ఒక వేదికలాగా ఉండాలి, 10 మంది తాము ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లాగా చేయాలనేటువంటి తపన నాకుంది. ఒకప్పుడు ఒక లైబ్రరీని కూడా ఏర్పాటు చేశాను. అయితే మీకు తెలుసు, దాన్ని పర్సనల్గా మనం ఉండడము, దాన్ని ఎంకరేజ్ చేయడము, దానికి అసోసియేట్ అవ్వడము, ఇదంతా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ కావచ్చు, కొంతమందిని మనము ఎంకరేజ్ చేసేదానికి కావచ్చు, అన్ని రకాలు. ఇక్కడ టీచర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. దాదాపు మా ఊర్లో చూసుకున్నట్లయితే ఒక 3,000 మంది పైన టీచర్లు ఉంటారు ఈ టౌన్లో. ఇది చాలా, అంటే అప్పట్లో అనేవాళ్ళు, చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు టీచర్ అంటే ఆంధ్ర ఐఏఎస్ అనేవాళ్ళు అనమాట. సో ఈవెన్ మెడిసిన్ చేసిన తర్వాత కూడా, ఎరా బాబు నువ్వు బీఈడీ చేయొచ్చా అని అడిగేవాళ్ళంట. అట్లా చెప్పేవాళ్ళు. అంటే ఆ వృత్తికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అట్లాంటిది. మా ఇంట్లో కూడా ఫాదర్ టీచర్గానే ఉన్నారు, చిన్నాన్న టీచర్గా ఉన్నారు, థర్డ్ ఆయన కూడా టీచర్గానే ఉన్నారు. సో ఈరోజు వాళ్ళు చెప్పిన చదువు, నాకు చాలామంది గురువులు ఇక్కడ నుంచి, ఐ ఆల్వేస్ బిలీవ్ దాట్ విద్య వలన ఈరోజు నేనున్నాను. నా విద్యకు కారణం మా గురువులే అని నేను బలంగా నమ్ముతాను. ఓకే, ఇంకా మీ గోల్ ఏంటి ఉందండి? అంటే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి కేవలం వాళ్ళనే టార్గెట్ చేస్తారా? లేదు, ఇంకా బాగా వెనుకబడే తరగతులు వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసి, అంటే సొసైటీ కేవలం సివిల్ సర్వీస్ వాళ్ళకి కావాలని భావిస్తున్నారు? లేదు, వాళ్ళకి ఏ రంగం, అన్ని రకాలు కావాలి. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, నేను మంచి జర్నలిస్ట్ కావాలని కూడా కోరుకుంటాను. అలానే మనకు సాయంత్రం పూట అంతా అయిన తర్వాత మనకి మంచి భోజనం పెడుతున్నారు, అమ్మ చేతి వంటలాగా, వాళ్ళు తయారు కావాలని కోరుకుంటారు. వాళ్ళు మంచి చెప్పవచ్చు. ఎవరైనా కూడా ఈరోజు కావాలి. ఒక వేదిక అనేది క్రియేట్ అయితే దానికి తగ్గట్టుగా మీరు ఎవరు వచ్చినా కూడా మనం దానికి సరిపడేటువంటి ఒక వసతిని నిర్మించాలనుకున్నాను. అట్లనే మీరు హైదరాబాద్లో కూడా చూశారు.
ఇక్కడ కూడా నేను చాలా చెట్లు మీరు చూసినట్టే దాదాపు 2-3 వేల చెట్లు ఉంటాయి. ఇది ఓన్లీ ప్రకృతిని కాపాడడానికి. నేను ఇది వ్యవసాయంలో ఫలసాయము కావాలి దాన్ని అమ్మాలి అటువంటిది కాదు. ఈ ప్రకృతి ఈ చెట్టు ఎండాకాలం పూట అదొక నీడని మనకి ఇవ్వాలి, ప్రకృతిలో మనం భాగం కావాలనే దాని మీదనే నేను నా ప్రయత్నం అంతే. అంటే ఈ గ్రామం నుంచి మీ పుట్టి పెరిగిన గ్రామం నుంచి కేవలం సివిల్ సేవలకే కదా అన్ని రంగాల అన్ని రంగాల ఎవరికి వరకు ఇష్టమైనా ఎవరైనా అందరూ పంపిస్తారు. ఎస్, అంటే వాళ్ళకి కావాల్సిన శిక్షణ కానీ దీన్ని ఒక స్కిల్ సెంటర్ అనుకోవచ్చు, మీరు ఒక వేదిక అనుకోవచ్చు. మనకి ఒక మంచి అకామిడేషన్ అండ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, హాల్స్ ఉన్నాయి, ఓపెన్ ఎయిర్ ప్లేసెస్ ఉన్నాయి. ముందు నేను వచ్చేసి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ స్టార్ట్ చేయించాను. దాంట్లో అడ్మిషన్స్ అవన్నీ లేకపోవడం వల్ల కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఫ్యామిలీకి కూడా ఇక్కడ పొలాలు ఉన్నాయండి. ఇప్పుడు అని మనం నమ్మాలి, ఈ ప్లేస్ మనకు ఈ విధంగా ఉపయోగపడుతుంది అని మనకి నమ్మినట్లయితే ఈ ప్లేస్ ఇలా తయారవుతుంది. మనం దాన్ని ఏమి ఉండదు అనుకోని బీడుగా వదిలేస్తూ ఉన్నాము. మళ్ళీ వచ్చేసరికి చెట్టు నీడ ఉండదు, పక్షి రాదు, మనము పోలేము, ఇంకా నిరాశ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ముందు ఒక చెట్టు నాటి చూడండి, ఆ చెట్టే మిమ్మల్ని పొలం వైపు లాగే విధంగా చేస్తుంది. సో కాబట్టి ఎవరికి ఉన్నటువంటి ప్లేస్ని అయినా వాళ్ళు ఈ విధంగా చేసుకున్నట్లయితే మీరు ఫస్ట్ ఫామ్ తయారవుతుంది, తర్వాత హౌస్ తయారైపోతుంది, ఫార్మర్ హౌస్ ఫార్మ్ హౌస్ అవుతుంది, ఫార్మర్ హౌస్ అవుతుంది. ఎస్, ఐ బిలీవ్ ఇన్ దట్. ఊరు మనకు ఎంతో ఇస్తుంది, ఆ ఊరికి మనం కూడా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు ఉందంటున్నారు రమేష్ రెడ్డి గారు. లేదా ఒక సినిమాలో డైలాగ్ లాగా బరువు అయిపోద్దని అట్లాగా ఖచ్చితంగా రమేష్ రెడ్డి గారు తీసుకున్న సంకల్పం దృఢంగా ఉంది. కాబట్టి ఈరోజు 2017 నుంచి 2025 వరకు ప్రతి సంవత్సరం ఎక్కడ ఆగకుండా సివిల్స్లో పాస్ ఉన్న అందరూ కూడా సన్మానం చేస్తున్నారు. కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఎవరున్నారో యువకులు, వాళ్ళు తెలుగు మీడియం చదివినా ఇంగ్లీష్ మీడియం చదివినా వాళ్ళు సాధించాలనుకుని ఏ రంగంలో అయితే కేవలం గ్రూప్ 1 సివిల్సే కాదు, వాళ్ళకి ఇష్టమైన రంగంలో క్రీడలు ఏమైనా ఎక్కడైనా సరే ఇక్కడ రండి, మీకు ఖచ్చితంగా మీకు ప్రోత్సాహం అందిస్తామంటూ రమేష్ రెడ్డి గారు భరోసా ఇస్తున్నారు. ఈయన సంకల్ప బలం గట్టిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా కనిగిరి రాబోయే కాలంలో గతంలో టీచర్స్కి అడ్డాగా ఉండేది ఇప్పుడు సివిల్ సర్వెంట్స్కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందని దాంట్లో ఎలాంటి ఆశ్చర్యం లేదని అర్థమవుతుంది. రమేష్ రెడ్డి గారితో ఈ కార్యక్రమం ఖచ్చితంగా అవ్వాలండి. మరోసారి కనిగిరి పేరు టీచర్స్కి అడ్డా కాదు. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy Gartoni, Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.